అంటే కమ్యూనిటీలో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ్డ పద్మనాభం గారే ఏకైక వ్యక్తిగా ఉండాలనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎదగకూడదనా ఏంటి వారి ఆలోచన? నాకు కూడా లాజిక్ ఏంటో అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అయితే ఈయన ఇంటికి రావాలి, ఈయన మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏమో ఈయన వెళ్ళిపోతారు. ఓకే, లాజికే అర్థం కాదు. ఎందుకని నిజంగా అర్థం కాదు. ఒక రకంగా మీరు చెప్పిన అభిప్రాయం ఒక చర్చ జరిగింది. సరే, ప్రజల్లో ముద్రగడ్డ పద్మనాభం గారింటికి పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారట, వారు రాలేదంట, అందుకని ఆయన అరిగారట, అందుకని ఆయన వైసీపీ తీసుకున్నారట. అలగటం ఏంటి, పార్టీని మారటం ఏంటి, ఏంది అసలు మీకున్న సమాచారం ఏంటి ఇంటర్నల్గా? సార్ ఇంటర్నల్గా నాకు మామూలుగానే ఆయన ఏం చేశారో, ఏ ఉద్యమం చేశారో నిజంగా నాకైతే తెలియదు సార్. అవునా, ఆయన ఏం చేశారో ఎందుకంటే ఒకసారి చేశారు, స్టార్ట్ చేశారు, తర్వాత వదిలేశారు. మళ్ళా ఉద్యమం అనేది ఏ పార్టీలు ఉన్నా చేయాలి. ఓకే, టీడీపీ ఉన్నప్పుడు చేయటం, వైసీపీ ఉన్నప్పుడు నేను చేయను అంటాం తప్పదు. అలాంటప్పుడు మీరు పార్టీకి అగేన్స్ట్ చేశారా లేకపోతే కులానికి మంచి చేశారా, ఏం చేశారు మీరు? రెండు పార్టీలు ఉన్నప్పుడు అదే ఉద్యమం కొనసాగితే అది కరెక్ట్. ఈ పార్టీ ఉన్నప్పుడే నేను ఉద్యమం చేస్తాను, ఈ పార్టీ వచ్చిన తర్వాత నేను చేయను అంటే ఉద్యమం చేసింది వైసీపీకి చేశారు. ఆయన కాపుల కోసం చేయలేదు. ఆయన వైసీపీకి లబ్ధి చేకూర్చడం కోసం చేశారు తప్పితే పార్టీ అంటే కులానికి ఏం చేశారండి? ఏం చేయలేదు ఆయన. ఎందుకంటే కులానికి చేసేటట్టుంటే ఏ పార్టీ ఎవరున్నా సరే ఆ ఉద్యమం ఆగకూడదు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేశారండి, ఏ పార్టీ ఉంటే ఆపారు ఆయన? తెలంగాణ కోసం ఎవరున్నా ఆపలేదు, వచ్చే వరకు పోరాడారు, తెచ్చుకున్నారు. నిజంగా అలా చేస్తుంటే అందరూ నుంచుందరు. ఈయన మొత్తం టీడీపీ ఉన్నప్పుడు చేసేసి తర్వాత అండి అండి అని చెప్పి లెటర్లు రాస్తా ఉంటే అది ఉద్యమం ఎట్లా అవుతుందండి? అది ఉద్యమం కాదంటారు, అదొక రాజకీయ వ్యూహం. అదొక రాజకీయ వ్యూహం. ఈయన వేసుకున్న రాజకీయ వ్యూహం ఈయనకి పని అయింది. ఓకే, పని అయింది అంటారా? పని అయింది కదా. ఏ రకంగా అయింది అంటారు? ఏ రకంగా అయిందంటే ఏ రకంగా ఉండొచ్చు సార్? లేకపోతే అంత ప్రేమించవలసిన అవసరం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించడం, మరి ఆయనలో ఏమి నచ్చిందో, పవన్ కళ్యాణ్ గారిని ఏమి నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి నచ్చింది అనుకుంటున్నారు మీరు? సార్ ఆయనకి ఏం నచ్చింది అనేది అయితే ఏం చెప్పట్లేదండి. ఆయన చేసిందల్లా నాకేం వద్దు అంటున్నాడు, నాకు పదవులు వద్దు, నాకేం వద్దు, నేను మిమ్మల్ని గెలిపిస్తాను అన్నారండి. అంటే జనసేన ఓడిస్తాను అంటున్నారు. జనసేన ఓడించడానికి జనసేన ఏం చేసిందండి అసలు? ఆయన ఏమైనా ఆస్తులు సంపాదించారా? జనాల దగ్గర నుంచి ఏమైనా డబ్బులు లాక్కున్నారా? లేకపోతే ఈ వర్కులు ఆ వర్కులు ఎవరినైనా అడిగి సెంట్రల్ గవర్నమెంట్ అడిగి తెచ్చుకుని వర్కులు చేశారా? లేకపోతే ఎవరికైనా పోస్టింగ్లు వేయించుకున్నారా? ఆయన మొత్తం ఒక రోజు షూటింగ్కి వెళ్తే 2 కోట్ల రూపాయలు వచ్చేది. ప్రతి ఒక్కళ్ళు డబ్బే ఖర్చు పెట్టలేరండి. ఒక రోజు ఆయన షూటింగ్కి వెళ్తే 2 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఆయన ఒక రోజు పబ్లిక్లో గడిపితే ఆయనకు వచ్చే 2 కోట్ల రూపాయలు పోయినట్టే. అంటే ఆయన టైం కూడా కోట్లతో సమానం అండి. అంటే ఆయన వద్దనుకున్నారు, డబ్బులు వద్దనుకుని ప్రజల్లో తిరుగుతా. అప్పుడు సంక్రాంతికి అండి మెగా ఫ్యామిలీ అన్నట్టే చూడముచ్చటగా ఉంటుంది. అందరూ వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడో ఒక మంచి ఫామ్ హౌస్లో అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంచక్కా చేసుకున్నారు. అందులో చూస్తుంటే మన ఫ్యామిలీ కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనిపించేలాగా వాళ్ళ ఫోటోలు అవి పెడుతుంటే ఆనందంగా ఉంటుంది. అది మన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు, అందులో నేను ఒకడిని. అందులో చూస్తే కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉండరు. మంగళగిరిలో ముగ్గులు పోటీలు ఉన్నారు ఆయన రోజు. ఓకే, మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో, మహిళలతోనండి, మహిళలతో ముగ్గులు పోటీల్లో ఉన్నారు. ముగ్గులు పోటీలు పాల్గొంటున్నారు. నాగబాబు గారు అబ్బాయి పెళ్లి ఇటలీలో జరిగిందండి. అందరూ అక్కడ ఒక 5-6 రోజుల ముందు వెళ్ళారు, ఫ్యామిలీ పరంగా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మా అధినాయకుడు లాస్ట్ రోజు జస్ట్ వచ్చి అక్షంతలు వేసి మళ్ళీ వచ్చేసారు ఇక్కడికి. ఓకే, అదేలేండి. ఆయన అసలు అంటే టైం అంతా పార్టీ కోసం, ప్రజల కోసం, దీనికోసం చేస్తారు. అంటే దేనికి ఈయనకి నచ్చలేదు అనేది నాకు అర్థం. ఒక రీజన్ చెప్పమనండి, దేనికి నచ్చలేదు అసలు? అంటే పార్టీ ఆయన చెప్పినట్టు నడవాలేమో మరి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్టు ఎందుకు నడుస్తారు? ఆయన నేను జాతి నాయకుడిని, నేనే కదా మొత్తం ఈ వ్యవస్థకి రూపకర్తన అనే ఫీలింగ్ ఆయనకి ఉందేమో. అంటే ఆయన నిన్ను కొత్త మాట అన్నాడు, అసలు నాకు జాతితో సంబంధం, నాకు బీసీలు ఎస్సీలు నాకు సహకరించిందని చెప్పి మళ్ళీ కొత్త పందా ఎత్తుకున్నారు. అదేంటో మరి కొత్త రాజకీయం. సార్ వాళ్ళు ఏం చెప్తే స్క్రిప్ట్ ఇస్తే అది రాస్తారండి. అసలు నాకు తెలిసి ఈయన లెటర్ పేడ కాదండి, వాళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటా లెటర్ పేడలు, సంతకాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చి రాసుకుంటారు అనుకుంటున్నాను. లేకపోతే డ్రాఫ్ట్ పంపించి రాసి పంపిస్తారా? అది కూడా కాదనుకుంటా, వాళ్ళ దగ్గరే సంతకం పెట్టి ముందే సంతకం పెట్టిన లెటర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటానండి.